హరి ఓం. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్ ప్రాపింపరకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్కేదన్. ఏ విభు వందనార్చనములే విభు చింతయు నామ కీర్తనంబు ఏ విభులీలలు అద్భుతములు యవ్వని సంశ్రవణంబు సేయ దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రు నెనా విభునశ్రయించద అఘౌఘ నివర్తను భద్రకీర్తను. ఏ పరమేశు పదయుగము ఎప్పుడు కోరి భజించి నెర్పరుల్ లోపలి బుద్ధిలో ఉభయ లోకములందలి అశక్తి బాపి ఏ తపములేక బ్రహ్మగతి దారుజితశ్రములై చరింతురే ఆ పరమేశు మృక్యద అఘౌఘ నివర్తను భద్రకీర్తను. తపములు చేసి అయిన మరి ధనములెన్నియు చేసి అయిన ఏ జపములు చేసి అయిన ఫల సంచయము యవ్వని జేర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతిగా ఒప్పుచుండు అయ్య పరిమితున్ భజించద అఘౌఘ నివర్తను భద్రకీర్తను. పూర్ణుడయ్యును మహాభూత పంచకయోగమున మేనులను పురములు సృజించి పురములలో నుండి పురుష భవంబుదీపించునంవడు ధీర వృత్తి. పంచభూతములను పదునొకొండింద్రియముల ప్రకాశింపించి భూరి మహిమ షోడశాత్మకుడన శోభిల్లి జీవత్వ నృత్య వినోదంబు నెరపుచుండు అట్టి భగవంతుడవ్యయుండచ్యుతుండు మానసోదిత వక్పుష్పమాలికలను మంజునవరసమకరంద మహిమలుట్ట శిష్టహృద్భావలీలల చేయుగాత. తపములు శశిననో మనోనియతినో దానం వ్రత ప్రీతినో జపమంత్రంబులనో శృతిస్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదుండౌనని బ్రహ్మరుద్రముఖురుల్ భావింతురెంవాని అయి అపవర్గాధిపుడాత్మమూర్తి సులభుండౌగా కనకెప్పుడున్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. పటుఘన నిరంధ్రతమః పటల పరివృత జగత్ ప్రపంచమునకు నెక్కటిలోచనమై మహితోత్కట రుచి వెలుగుదువు భాను కైవడిన నఘ. భూరి మదీయ మోహతమముంబెడబాప సమర్థులన్యులం వారలు నీవకాక నిరవద్య నిరంజన నిర్వికార సంసార లతాల విత్రబుధ సత్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతి నాయక అని చెప్పి దేవహూతి తన కుమారుడైనటువంటి ఆ పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ కపిలమునిని ఆవిడ, స్వామి నీవు గాఢాంధకారంలో కూరుకుపోయి ఉన్నటువంటి నాలాంటి దానికి వెలుగు చూపించడానికి జ్ఞాననేత్ర స్వరూపుడైనటువంటి సూర్యుడిలాగా నీవు నాకు కనిపిస్తూ ఉన్నావయ్యా అని చెప్పి ఆమె ఆ కపిలుణ్ణి ఈ విధంగా పొగుడుతూ పోతన గారు ఆ కపిలమునిని తలుచుకున్న వెంటనే సంస్కృత భాగవతంలో పదాలు కొన్ని తక్కువ ఉన్నా పోతన గారు ఆ ఆనందాన్ని పట్టలేక నిరవద్య నిరంజన నిర్వికార సంసార లతాల విత్రబుధ సత్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతి నాయక అని చెప్పి భగవంతుడి యొక్క క్వాలిటీస్ని, పరమాత్మ యొక్క క్వాలిటీస్ అన్నిటినీ కూడా అద్భుతంగా ఆ పదాలలో పెట్టి
దానిని సాధారణమైనటువంటి మానవులు భగవంతుణ్ణి స్తుతి చేయడానికి ఈ పద్యం బాగా పనికొస్తూ ఉంటుంది. అయిన తరువాత ఆవిడ ఏమంది అనేటువంటి విశేషాన్ని నిన్న మనం చూసాం. అథమేవ దేవ సమ్మోహమపాక్రష్టుం త్వమర్హసి యో అవగ్రహోహం మమేతీత్యేతి తస్మినోజితస్త్వియా అని ఆవిడ, ఓ దేవా, ఈ దేహం ఉందే, ఈ దేహంలో ఒక రకమైనటువంటి భావాన్ని నేను అబ్జర్వ్ చేశానయ్యా. అది ఏమిటి అంటే, నేను నాది అనేటువంటి ఒకానొక స్థితి ఈ దేహంతో పాటే పుట్టినట్టుంది. కాబట్టి దీనిని తయారు చేసింది నువ్వే అని చెప్పి ఆయననే కారణం కింద చేసింది. అది కారణమేగా, ఉన్నమాటే అంది. మానవుడి యొక్క దేహం కానీ, సమస్తమైనటువంటి 84 లక్షల జీవరాశుల యొక్క దేహాలు కానీ, మనం చూస్తూ ఉండేటువంటి చరాచర ప్రపంచంలో ఉండేటువంటి సమస్త దేహాలన్నీ కూడా ఆ భగవంతుడి యొక్క ప్రొజెక్షనే, సృష్టియే, ప్రొజెక్షనే. కాబట్టి అటువంటి దేహాన్ని అథ మే దేవా, ఓ దేవా, అథ కాబట్టి, త్వం నీవు, మే నా సమ్మోహం అపాకృష్టం, ఇప్పుడు నేను నా ఇంద్రియాన్ని తృప్తిపరుచుకుంటూ, నా ఇంద్రియాలని తృప్తిపరుస్తూ ఈ సంసారం అనేటువంటి దాంట్లో పడిపోయి, గృహస్థాశ్రమ ధర్మంలో పడిపోయి, ఆ గృహస్థాశ్రమ ధర్మాలన్నింటినీ ఆచరిస్తూ ఉండి ఒక రకమైనటువంటి అసలైనటువంటి తత్వాన్ని తెలుసుకోలేక అజ్ఞానాంధకారంలో పడిపోయాను అని చెప్పడంలో మనం గ్రహించవలసినటువంటి పాయింట్ ఏమిటంటే, ఏమండి గృహస్థాశ్రమ ధర్మాలు తప్ప అండి? ఆవిడ అలా అడగొచ్చా అండి అంట. గృహస్థాశ్రమ ధర్మాలు, గృహస్థాశ్రమం యొక్క ఆ నియమాలు పాటించడం తప్పు అని చెప్పి ఎప్పుడు శాస్త్రం చెప్పదు, భాగవతం చెప్పదు. అవి చేస్తూ భగవంతుడి యొక్క అసలైనటువంటి స్థితిని తెలుసుకోవాలి అనేటువంటి మరొక డైమెన్షన్ని బుర్రలో పెట్టాలి, బుద్ధిలో దాన్ని తీసుకొచ్చి పెట్టాలి తప్ప ఇవి వదిలేసేయి అని ఎప్పుడు కూడా ఏ ఆధ్యాత్మిక శాస్త్రం కూడా చెప్పదు. కాబట్టి ఆవిడేముంది అంటే, నేను ఈ విధంగా సమ్మోహం పడిపోయినయా అంటే ఏమిటి? మోహం చెందడం అనేటువంటి దాన్ని మరొకసారి మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మనం కళ్ళు తెరిచిన వెంటనే మనం చూసేటప్పుడు మన చుట్టూ ప్రపంచం ఉంటుంది. ఈ ప్రపంచంలో పళ్ళు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, జలపాతాలు ఉంటాయి, వాయువులు ఉంటాయి, అగ్ని ఉంటాయి, రకరకాలైనటువంటి జంతువులు ఉంటాయి, మనుషులు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూడడానికి, అనుభవించడానికి, వినడానికి, స్పర్శజ్ఞానం పొందడానికి అని చెప్పి జ్ఞానేంద్రియాలు, వాటిని పొందడం కోసమని కర్మేంద్రియాలు, ఈ తర్వాత ఈ సృష్టిలో ఉండేటువంటి ఆకర్షణలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఈ ఇంద్రియాల వీట్ల పని ఏమిటంటే, ఒక్కసారి వాటి మీద దూకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనసులోకి తీసుకొస్తే అప్పుడు మనసు దానిని వాసనల కింద మార్చి మళ్ళీ కోరికల్ని జనరేట్ చేస్తూ ఈ మానవుడి యొక్క శరీరాన్ని, ఈ జీవుల యొక్క శరీరాన్ని నిత్యకృత్యంలోకి తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. ఇలాగ పెట్టడంలో అసలైనటువంటి యవ్వని చేజనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెంవడు మూల కారణం బెంవడు, ఆ మూల కారణం ఎవడు అనేటువంటి ఆ స్పృహ లేకుండా ఉండడమే మోహము అంటే. అంతే తప్ప మరొకటి కాదు. అందువల్ల ఆ మోహాన్ని అపాక్రష్టం, దూరం చెయ్యడానికే, అంటే ఈ విధమైనటువంటి మోహంలో పడిపోయి వస్తు సముదాయంతోనూ, సమస్తమైనటువంటి జనులతోనూ, తర్వాత జనన మరణాల మధ్యలో ఉండేటువంటి ఈ జీవనంతోనూ, అనిత్యమైనటువంటి ప్రతి క్షణము మారుతూ ఉండేటువంటి శరీరం యొక్క దీనిని సత్యం అనుకుంటూ, అసలైనటువంటి కారణం ఏమిటి? మూల కారణం ఎవ్వడు, అది ప్రోబు చెయ్యనటువంటి ఆ స్థితిని మోహము అంటారు. అటువంటి దాంట్లో పడిపోయాం అని ఏతస్మిన్, బాగానే ఉందయ్యా, అందులో పడిపోయానని చెప్పి ఇప్పుడు నవ్ ఐఎమ్ ఏబుల్ టు రికగ్నైజ్ దాట్, దాన్ని నేను రికగ్నైజ్ చేశాను. కానీ ఏతస్మిన్, ఈ దేహానికి ఉండేటువంటిది ఏమిటి అంటే చాలా గుణాలు, 2 బ్యాడ్ గుణాలు ఉన్నాయి. ఒకటి అహం మమ అవగ్రహ, అహం నేను, నాది,
ఇది ఈ 2 పాయింట్లని కూడా మనం చాలా జాగ్రత్తగా రిపీటెడ్గా ఆలోచించుకుంటూనే తప్ప మనకి ఆ పరమాత్మ యొక్క అసలైనటువంటి నేను తత్వం తెలియదు. కాబట్టి అందుకని నేను రిపీటెడ్గా చెప్తుంటా. అహం అంటే నేను అనగానే అప్పుడు నాది అని బయలుదేరి, నాది అనగానే మిగతా ప్రపంచాన్ని వదిలేండి. నాది, నా గుండె, నా కన్ను, నా చెవి, నా నాలుక, నా నొప్పి, నా గోరు, నా తలకాయి, నా అనారోగ్యము, నా గుండె, నా అనారోగ్యం, ప్రతిదీ నాది 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 అంటున్నా. నాది అంటున్నది ఎవరు? ఒక నేను. ఆ నేను శరీరం కాదు. ఒకవేళ నా గుండె ఉందనుకోండి, గుండె మీరు కాదు కదా, గుండె నేను కాదు కదా, నా చెవి నేను కాదు కదా, నా కాలి గోరు నేను కాదు కదా. నేను అనేటువంటిది ఒక స్పృహ, ఒక కాన్షియస్నెస్. అహం అస్మి, నేను ఉన్నాను అనేటువంటి ఒకానొక కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ నిరాకారమైనటువంటిది. దానికి ఆకారం లేదు, కానీ శరీరానికి ఆకారం ఉంది. ఆకారం ఉన్నటువంటి శరీరంలోకి ఆ కాన్షియస్నెస్ అంటే ఆ తెలివి, ఆ ఎరుక, ఆ భావము నేను. ఆ నేను శరీరంతో పూర్తిగా కలిసిపోయి, అంటే ఒక స్ఫటికలింగం ఉందనుకోండి, స్ఫటికలింగంలోకి ఒక వైట్ లైటో రెడ్ లైటో మనం పంపిస్తున్నాం అనుకోండి. పంపించేటప్పటికి ఏమైపోతుంది? ఆ రెడ్ లైటు స్ఫటికలింగం మొత్తం అంతా ఆవరించిపోయి ఆ లింగం ఎర్రగానో తెల్లగానో కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఎర్రగా కనిపించినప్పుడు ఆ లింగం ఏమనుకుంటుందంటే, నేను ఎర్రగా ఉన్నాను, నేను ఈ ఆకారంలో ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, నేను ఇంత హైట్ ఉన్నాను, ఇంత డెప్త్ ఉన్నాను అని ఆ లింగం అనుకున్నట్టుగా ఆ లైట్, ఆ ఆత్మ చైతన్య ప్రకాశం మన శరీరాల్లోకి వచ్చేసి నప్పుడు ఆ శరీరమే నేను అనుకునేటువంటి విధంగా బుద్ధిని నువ్వు తయారు చేసి పెట్టావయ్యా. అందువల్ల ఈ నేను నాది అనేటువంటివి ఏం చేస్తున్నాయంటే, యో అవగ్రహ అహం మమేతి ఇతి, మమ నాది అహం నేను ఇది అని అవగ్రహ అభిమానాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇక్కడ 3 చెప్పారు. నేను, నాది అనేటువంటి అవగ్రహ అభిమానం బయలుదేరింది. ఇక్కడ అభిమానము అనేటువంటి దానికి అర్థం ఏంటంటే, అభి అని పక్కన పెట్టండి, మానము అంటే టు మెజర్ అని అర్థం. మానాలు ఉంటాయి కదా, దశాంశ మానాలని, ఆ మానాలని, ఈ మానం అంటే కొలతలు. ఇప్పుడు ఏం చేస్తోంది అంటే, ఆ వైట్ లైట్ అంటే మొత్తం ప్రపంచమంతా వ్యాపించిపోయి ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్య ప్రకాశం మన శరీరంలోకి రాగానే ఈ శరీరం వరకు మాత్రమే మెజర్ చేసుకుంటూ నేను నాది, ఈ గుండె నాది, ఆ ఎదురువాడి గుండె ఉందనుకో అది నీ గుండె అంటాం, అది ఆ చెట్టు అంటాం, వాళ్ళ చెట్టు అంటాం, ఆ చెట్టు వేరు నేను వేరు. ఆ విధంగానే నాది నేను అనేటువంటి ఒక కొలతలతో ఒక డైమెన్షన్స్ని పెట్టేసుకుంటూ అవగ్రహ ఉంది. ఇది ఇలా ఉండడానికి కారణం ఏమిటంటే, త్వయా యోజిత, నువ్వే చేసావయ్యా. ఇలాగ మేము ఈ మాయలో పడిపోవడానికి కారణం నువ్వే. కాబట్టి దీనిని నీవు మాత్రమే అపాక్రష్టం, దూరం చేయడానికి అర్హసి, తగినటువంటి వాడవు. మేము చేసుకోలేము. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ అస్. మనకి అనేక రకాలైనటువంటి పాసిబిలిటీస్, ఇంపాసిబిలిటీస్ మనం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు అన్నీ ఇంపాసిబిలిటీసే, కానీ మనం బాగా చేసేస్తున్నాము అనుకుంటూ ఉంటాం. అతి సింపుల్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఉదాహరణకి నేను ఇంత బియ్యం ఇచ్చి, ఏమండి దీని అన్నం వండి పెట్టండి అన్నాను అనుకోండి. సరే గబగబా మీరు ఏవో చేసేసి అన్నం వండి అక్కడ పెడతారు. ఏమండి నాకు అన్నం వద్దండి, నేను ఇచ్చిన బియ్యమే నాకు దీంట్లోంచి వెనక్కి ఇచ్చేయండి అంటే మీరు ఇవ్వగలరా? మీరు ఇవ్వలేరు. ఆ అన్నాన్నే బియ్యం కింద చేసి నేను ఇచ్చిన బియ్యాన్నే నాకు మళ్ళీ వెనక్కి ఇవ్వండి, అది ఇంపాసిబుల్. ఐన్స్టీన్ కాదు, వాడు అమ్మ మొగుడు ఎవడొచ్చినా వాడు వెనక్కి చేసి ఇవ్వలేడు. ఇట్ ఈజ్ అన్ ఇర్రివర్సబుల్ రియాక్షన్స్ అంటారు వాటిని. అలాగే గోధుమ పిండితో పూరీ చేసిన తర్వాత మీకు పిడికుడు గోధుమ పిండి ఇచ్చి, ఏమండి పూరీ చేయండి అంటే పూరీ చేసి నాకు ఇచ్చారు. ఏమండి నాకు పూరీ వద్దండి అని చెప్పేసేసి నాకు మళ్ళీ నేను ఇచ్చిన గోధుమ పిండి నాకు వెనక్కి ఇవ్వండి అంటే మీరు ఇవ్వగలరా? ఇలాగా ఏమండి నేను చాలా గొప్పవాడిని అండి, ఐన్స్టీన్ అండి, పెద్ద సైంటిస్ట్ అండి, పెద్ద ఆఫీసర్ అండి, నేను వాడిని పొడి చేశానండి, వీడిని పొడి చేశానండి, ఓకే బాగానే ఉందండి, అయితే ఓ పని చేయి, నువ్వు మళ్ళీ 6 ఏళ్ల కుర్రాళ్ళలాగా నెక్కరేసుకుని రోడ్డు మీదకి రా చూస్తాను అంటే నువ్వు చేసుకోగలవా?
నీ జుట్టు పెరగకుండా ఆపగలవా? నీ గుండెన 5 నిమిషాలు నువ్వు ఆపగలవా? ఏదో మత్తు మందులు ఇచ్చేసేసి దీని కదా కాదు. విత్ యువర్ సంకల్ప, విత్ యువర్ కెపాసిటీ నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నావు కదా, ఆపగలవా, చెయ్యగలవా? కాబట్టి ఇలాంటి అతి దారుణమైనటువంటి స్థితిలో చేతకాని వాళ్ళమైపోయి ఉన్నటువంటి మనం ఎన్నో కబుర్లు చెప్పేస్తూ ఉంటాం. అది ఆవిడ గ్రహించి ఇవన్నీ కూడా నువ్వే చేసావు కాబట్టి ఇటువంటి వాటిల్లో నుంచి, ఈ ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్లో నుంచి నిన్ను చేరుకునేటువంటిది చెయ్యగలిగినటువంటి వాడివి కూడా నువ్వే అన్నారండి. కాబట్టి ఇది మానవుడు దీనినే శరణాగతి పొందుట అంటారు. ఇది అయిన తర్వాత ఇంకా ఆవిడ ఏమంది అనేటువంటి విషయాన్ని చెప్తూ విదురుడికి మైత్రేయుడు, తం త్వాగతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసారతరోః కుఠారం జిజ్ఞాసయాహం ప్రకృతే పూరుషస్య నమామి సద్ధర్మవిదాం వరిష్టం. శరణ్యం, నువ్వు శరణు పొందదగినటువంటి వాడవి నీవే, ఇంకొకడెవడు లేడు. నో ఐన్స్టైన్, నో ఐఏఎస్, నో ఐపీఎస్, నో ప్రైమ్ మినిస్టర్, నో ప్రెసిడెంట్, ఎవడు కాదు. శరణ్యం, శరణు పొందదగినటువంటి వాడు ఈ సృష్టిలో ఎవడైనా ఉన్నాడంటే నువ్వే. అగ్ని కాదు, ఇంద్రుడు కాదు, మరొకటి కాదు, వీళ్ళు ఎవరు కూడా కాదు. శరణం శరణ్యం, నీవు తప్ప మరొకరికి ఇది సాధ్యం కాదయ్యా అని చెప్తూ, తం త్వా ఆగత అహం, అందువల్ల నేను నీ దగ్గరికి ఆగతాం వచ్చాను నేను. ఎందుకంటే నువ్వు ఒక్కడవే శరణు ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాడవు అని చెప్పి, నువ్వు ఏం చేస్తావు అంటే స్వభృత్య సంసార తరోః కుఠారం. స్వభృత్య, స్వ అంటే నీ యొక్క భృత్యులు, అంటే నిన్ను నమ్ముకుని నీవే తప్ప ఇతఃపరం మెరుగను అని చెప్పి నీ యొక్క ఆ శక్తిని, ఆ సర్వజ్ఞత్వాన్ని, నీ నిరహంకారమైనటువంటి నిర్గుణమైనటువంటి విషయాన్ని అంతటినీ కూడా గ్రహించి నీ పాదాల చెంత పడి ఉన్నటువంటి భృత్యులుంటారే, వాళ్ళ యొక్క సంసార తరోహ, వాళ్ళ యొక్క సంసార వృక్షానికి కుఠారం, గొడ్డలు లాంటి వాడివి నువ్వు అన్నాడండి. అంటే ఏమిటన్నమాట, ఈ సంసారంలో మానవుడి యొక్క మనసు, మానవుడి యొక్క దేహం, మానవుడి యొక్క బుద్ధి, మనసు ఇవన్నీ కూడా ఈ చుట్టూ ఉండేటువంటి జగత్తులో అలాగ చెట్టు లోపలికి కూరుకుపోయినట్టు కూరుకుపోతూ ఉండి, అలా కూరుకుపోతూ ఉండేటువంటి సందర్భంలో చెట్టుని గొడ్డలితో కొడితే చెట్టు ఏ విధంగా కింద పడిపోతుందో అలాగా ఈ మా యొక్క ఈ సంసారంలో కూరుకుపోయేటువంటి దానికి గొడ్డలి నీ ఒక్కడివే, నీవు తప్ప మరొకడికి ఇది సాధ్యం కాదు అని చెప్పి ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయనకు ఉండేటువంటి ఆ ప్రజ్ఞని ఆవిడ గ్రహించి తం త్వాగతాహం శరణం శరణ్యం, శరణం నీ శరణ్యాన్ని పొందానయ్యా అని తర్వాత ఇంకా ఆవిడ ఏమంది అంటే జిజ్ఞాసయాహం ప్రకృతే పురుషస్య నమామి సద్ధర్మ విదాం వరిష్టం. తర్వాత ఓ స్వామి, నాకు ఒక చిన్న జిజ్ఞాస ఉన్నది. అంటే ఐ వాంటెడ్ టు నో, ఐ వాంటెడ్ టు లెర్న్, ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్. జిజ్ఞాస అహం, నాకు తెలుసుకోవాలనుంది. అమ్మ ఏమిటి తెలుసుకోవాలనుంది నీకు అన్నట్టుగా కపిలుడు ఆ దేవహూతి వైపు చూసేటప్పటికీ, రబ్బాయ్ నాకు ప్రకృతే పురుషస్య జిజ్ఞాస, ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడంటే ఏమిటి, ఈ రెండిటి గురించి కూడా జిజ్ఞాస తెలుసుకోవాలి నాకుంది అని నమామి సద్ధర్మ విదాం వరిష్టం, నీకు నమస్కారం అని చెప్పి చిన్నపిల్లవాడు, తన కడుపును పుట్టినటువంటి వాడు, వయసులో పెద్దదైనటువంటి ఆ దేవహూతి ఆ కపిలుడికి నమామి,
నమస్కారం పెట్టి సద్ధర్మ విదాం వరిష్టం, సమస్తమైనటువంటి ధర్మాలు తెలిసినటువంటి వాడివి. అందులో సత్ ధర్మం, సత్ అంటే ఏదైతే ఉందో, సత్ అంటే ఉండుట, దట్ విచ్ ఎగ్జిస్ట్ ఆల్వేజ్, ఎప్పుడు ఏది ఉందో దానిని సత్ అంటారు. దాని యొక్క ధర్మాన్ని తెలిసినటువంటి వాడవు సత్ ధర్మ విదాం. అలా తెలిసినటువంటి వాళ్ళల్లో వరిష్టం, నువ్వు శ్రేష్ఠుడైనటువంటి వాడివి. కాబట్టి నీ నుంచి నాకు ప్రకృతి పురుషుడు అనేటువంటి ఈ రెండు కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలని ఉంది అన్నాడు. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ప్రకృతి అనగానే మనకు ఉండేటువంటి అభిప్రాయం ఏమిటంటే, మనం చూస్తూ ఉండేటువంటి నేచర్ అనేటువంటిది మనకి బాగా అలవాటైపోయింది. అంటే నేచర్ అంటే మనం చూస్తూ ఉండేటువంటి చెట్లు, చేమలు, జలపాతాలు, కొండలు, తర్వాత అందమైనటువంటి ప్రదేశాలు, నదులు, ఒకటి కాదు వస్తు సముదాయం అంతటిని కూడా నేచర్ అంటూ ఉంటాం. అదేవిధంగా సముద్రాల్లో ఉండేటువంటి రకరకాలైనటువంటి జల జంతువులు, సముద్రాల్లో ఉండేటువంటి కొండలు, హిమాలయ పర్వతాలు, అక్కడ ఉండేటువంటి చెట్లు, చేమలు, మంచు, ఒకటేమిటి మనం కళ్ళు తాళతారా. తర్వాత ఆకాశంలో చూసేటప్పటికి పదార్థమయమైన నక్షత్రాలు, నల్లనైనటువంటి ఆకాశం, ఇలా సమస్త ప్రాణులు కూడా, వీటిలన్నిటినీ కూడా ప్రకృతి, నేచరు అంటూ ఉంటాం. కాబట్టి దీని గురించి తెలుసుకోవాలనుంది. తరువాత పురుషుడి గురించి కూడా నాకు తెలుసుకోవాలనుంది అన్నాడు. మా సాధారణమైనటువంటి సైంటిస్టులు కానీ, మనలాంటి మానవులు కానీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి దేని గురించి అంటే ప్రకృతి గురించి, నేచర్. ప్రకృతిలో ఉండేటువంటి బాటనీ వాళ్ళు ఉన్నారనుకోండి, చెట్లు, చేమలు, వాటి యొక్క ఇదేమిటి, వాటిల్లో ఉండే పదార్థాలు ఏమిటని చూస్తారు. అదే ఫిజిసిస్ట్ ఉన్నాడు కూడా, యాటము, దాంట్లో ఉండేటువంటివి. అదే తర్వాత డాక్టర్స్ లేకపోతే బయాలజిస్ట్ ఉన్నారంటే దేహానికి సంబంధించినటువంటి ఆ ప్రకృతి, ఆ పదార్థాలకి సంబంధించినటువంటి విశేషాలని మాత్రమే తెలుసుకుంటూ ఉంటారు తప్ప, ఈ సైంటిస్టులు కానీ, ఈ మేధావులు కానీ, వీళ్ళు ఎవరు కూడా పురుషుడు గురించి తెలుసుకోవాలి అని అనుకోరు. ఎందుకంటే పురుషుడు అంటే వాడికి అర్థం తెలియదు కాబట్టి, అసలు పురుషుడు అనేటువంటి కాన్సెప్ట్ వాడికి లేకపోవడం మూలాన పురుష సంగతి అనేటువంటిది ఎత్తదు. కానీ మహాజ్ఞాని అయినటువంటి సాక్షాత్తు కపిలుడికే జన్మించినటువంటి కర్దమ ప్రజాపతి భార్య అయినటువంటి సకల వేద శాస్త్రాలు తెలిసినటువంటిది కాబట్టి షీ వాంటెడ్ టు నో అబౌట్ నేచర్ అండ్ పురుష అనేటువంటిది మనకి తెలియదు. పురుషుడు అంటే మగవాడు, మేలు అనుకుంటూ ఉంటాం. ఇది పురుషుల మార్గం, ఇది స్త్రీల మార్గం. ఇది అంటే పురుషుడు అంటే మేలు, మ్యాన్, ఉమన్ను, ఇంతే మనకి తెలిసినటువంటిది. వాళ్ళలో ఉండేటువంటి వేరియేషన్స్ ఇన్ బయలాజికల్ సిస్టమ్స్ని బట్టి వీడు మగవాడు, వీడు ఆడది, లేకపోతే నపుంసకలింగం అంటూ ఉంటాం. కాబట్టి అసలైనటువంటి పురుష శబ్దానికి అర్థం తెలియదు. కాబట్టి ఈ రెండిటి కాంబినేషన్ వల్లనే ఆవిడ ప్రశ్న అడగడంలో, ఈ రెండిటి కాంబినేషన్ వల్లనే నేను నాది అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి మెజర్మెంట్ సిస్టంలోకి వచ్చేసాం. అలాంటి మెజర్మెంట్ చేసేదాన్నే మాయ అంటారు. మీయతే అనయా ఇది మాయ అంటే ఏమిటనమాట, ప్రతి దానిని కొలవడమే మాయ. ఇంత తెల్లగా ఉన్నాను, ఇంత నల్లగా ఉన్నాను, ఇంత ఈ చెట్టు ఎంత ఉంది, ఇదేమో ఇలా అరుస్తుంది, అలా అరుస్తుంది. ప్రతిదీ కూడా యు కీప్ ఎవ్రీథింగ్ ఇన్ డైమెన్షన్స్, కొలతల్లో బంధించేస్తూ ఉంటాం. ఇది 6 గజాలు చీర, లేకపోతే ఇదేమో 1 మీటర్ పొడుగుంది, ఇది 1500 కిలోమీటర్లు ఉంది. ఇలాగా ప్రతిదీ కూడా నా టెంపరేచర్ ఇంత ఉంది, నా గుండె ఇంత ఉంది, నాకు షుగర్ ఎంత ఉంది, ఇలా ప్రతిదీ మెజర్మెంట్స్తో ఉండే నాది 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 అని దేహంతో తాదాత్మ్యం చెందిపోయేటువంటి దానికి మూల కారణం ఏమిటి అంటే ప్రకృతి పురుషస్య. ఈ రెండిటి కాంబినేషన్ వల్లే ఇవన్నీ కూడా కలుగుతున్నాయి. కాబట్టి నేను ఆ ఫండమెంటల్స్కి వెళ్ళిపోయాను. జిజ్ఞాసయాహం అహం జిజ్ఞాస, తెలుసుకోవాలనుంది. ఎందుకంటే వీటిలన్నిటికీ కారణం ఏమిటంటే ప్రకృతి పురుషుడు అనేటువంటి 2 శబ్దాలు. కాబట్టి దాని యొక్క సత్, ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పురుష అండ్ ప్రకృతి, దాని యొక్క ధర్మాలు, వాటి యొక్క ప్రాపర్టీస్ తెలిసినటువంటి వాడివి నీవు. అలా తెలుసుకున్నటువంటి వాళ్ళల్లో వరిష్టం, శ్రేష్ఠుడైనటువంటి నీకు
ఓ అబ్బాయి నీకు నమామి, నమస్కారం పెడుతున్నాను అని చెప్పి తన కొడుకైనటువంటి ఆయనకి నమస్కారం పెట్టింది. ఇప్పుడు మనం ఆ ప్రకృతి పురుషుడు అనేటువంటి విషయాలకి సంబంధించినటువంటి డెఫినిషన్స్ కానీ చూస్తే మనకు కొంత అవగాహన కలగడానికి ప్రారంభిస్తుంది. ప్రకృతి అంటే ప్రారంభ క్రియతే అనయేతి ప్రకృతి. అంటే ప్రకృతి అంటే ఏమిటంటే ప్రారంభ క్రియతే అనయేతి ప్రకృతి. కృంగ్ అనేటువంటి ధాతువుకి కరణే, చెయ్యడం అని అర్థం. దీని చేత ఒకటి ఉంది, దాని చేత జగత్ ప్రారంభం చెయ్యబడుతున్నది. దేని చేత అయితే మనం చూస్తూ ఉండేటువంటి ఈ ప్రపంచం అంతా కూడా ప్రారంభించబడిందో ఆ మూల పదార్థాన్ని ప్రకృతి అంటారు. ప్రారంభ క్రియతే అనయేతి ప్రకృతి. దీని చేత జగత్తు ప్రారంభించబడింది. ఇలాగా 5-6 డెఫినిషన్లు ఉన్నాయి. అవి రేపటి కార్యక్రమంలో ప్రకృతి పురుషుడు అనేటువంటి విషయాల్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు మనం ఎవరో మనకి తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చెయ్యాలో ఆ మార్గాన్ని కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. వాటి గురించే కపిల ముని దేవహూతికి చెప్తాడు. రేపటి కార్యక్రమంలో ఆ విశేషాలతో వస్తాను.